ఎవరు మాట్లాడకూడదు. కొంచెం వరుసగా క్రమంగా కూర్చోవాలి. ఇది ఎట్లా ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఎట్లా ఉంది చెప్పండి? మందలాగా ఉంది. కొంచెం వరుసలు ముందుకు రారా. అక్కడ కొంచెం వెనక స్థలం లేదురా, కొంచెం ముందుకు. బాబు ఇట్లా మాట్లాడకూడదు. మీరు పాటలు పాడేటప్పుడు కూ అది మాత్రమే వినిపిస్తుంది. ఆ పాట పాడితే కావు 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 అది మాత్రమే వినిపిస్తుంది. ఆ పాటలో ఏ సత్యాలు ఉంటుందో అది ఏమీ మనం నేర్చుకోవాలి. ఓన్లీ కావు 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 కూ కూ కూ. మనం అట్లా ఉంటే ఎట్లా? దేవుడు మనకి మాట్లాడడానికి మంచి స్వరం ఇచ్చారా లేదా? లేదంటే కాకి పిల్లలాగా గా 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 అది మాత్రమే తెలుసా? మాటలు మీరు పలకాలి, దేవుని మాటలు కదా అది. సరే నేను చెప్తున్నా ఆ మాట నా వెనుక పలకండి. ఎవరు మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడాలని ఆశిస్తే ఇక్కడికి మీరు రావచ్చు, మైక్ ఇస్తాము, మీరు మాట్లాడవచ్చు, మేము కూర్చొని వింటాం. రారా, మాట్లాడతావా? సరే, నేను చెప్తున్నా నా వెనుక పలకండి. ఫస్ట్ వరుసలో అది 3 సార్లు పాడుతున్నాం, సరేనా? చుక్కు 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 బండి. తర్వాత దానికి డ్రైవర్ ఏసేనండి. చెప్పండి. ఒక ట్రైన్ ఉంది. ఆ చుక్కు చుక్కు బండికి ఎవరు డ్రైవరు? యేసయ్య. తర్వాత వరుసలో ఏముంది? ప్యాసింజర్స్ మనమేనండి. దానిలో పయనించే పయనికులు ఎవరు? మనమే. తర్వాత ఏముంది? ఆ బండి రైట్కి లెఫ్ట్కు పోదు. ఎట్లా వెళ్తుంది? స్ట్రైట్గానే వెళ్తుంది. తర్వాత నశించు పాపిని రక్షించుటకు. చెప్పండి. నశించు పాపిని. నా వెనక పలకండి. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే మీరు పాటలు పాడేటప్పుడు ఆ మాటలు మీకు ఈజీగా నోటికి వస్తుంది. నశించు వారిని రక్షించుటకు. లోకపు స్టేషన్ కూర్చోందండి. స్టాండ్సా చెప్పమ్మా. ఎవరు మాట్లాడకూడదు. పాపం అనే ప్లాట్ఫామ్పై మీరు గట్టి చెప్పేదాకా అదే చెప్తాను నేను. పాపం అనే ప్లాట్ఫామ్పై పచార్లు కొడుతుందండి. కొంచెం గర్ల్స్ అందరు ముందుకంటారండి, వెనక ప్లేస్ లేదంటే కొంచెం ముందుకు జరగండి. బాయ్స్ కూడా అంతే. బాయ్స్ కూడా కొంచెం పాపం అనే ప్లాట్ఫామ్పై వినపడట్లా. పాపం అనే ప్లాట్ఫామ్పై పచార్లు కొడుతుందండి. సువార్త అనే అనౌన్స్మెంట్ నెగ్లెక్ట్ చేయొద్దండి. పరలోకానికి పోవుటకు ఇది ఒకటే బండండి. మిస్ అయ్యారంటే మీకు నరకం తప్పదండి. టికెట్ కోసం మీరు వర్రీ కాకండి. మీ టికెట్ కాస్టు కాస్త యేసు చెల్లించాడండి. మళ్ళా గర్ల్స్ అసలు మాట్లాడట్లా. మళ్ళీ అదే చెప్తాను నేను. యేసుక్రీస్తును సేవియర్గా యాక్సెప్ట్ చేయండి. అప్పుడే మీ టికెట్ మీకు సొంతం అవుతుందండి. సరే, ఇప్పుడు ఈ పాట యొక్క మీనింగ్ ఏంటో అన్నయ్య చెప్తారు, మీరు శ్రద్ధగా వినాలి. అర్థం చేసుకొని పాడితే చాలా చక్కగా ఉంటుంది. సరేనా? సరే పిల్లలు, మనం ఇది వచ్చి ట్రైన్ సాంగ్. సరే, ఈ ట్రైన్కి ఏం పేరు పెడతాం? ఎవరైనా చెప్పగలరా? చుక్ చుక్ చుక్కా. ఈ ట్రైన్ మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంట? పరలోకానికి. ఈ ట్రైన్ డ్రైవర్ ఎవరు? ప్యాసింజర్స్. అయితే ఈ ట్రైన్కి ఒక పేరు పెడదామా?
సరే ఓకే, ఈ ట్రైన్కి ఒక పేరు పెడతాను. ఈ ట్రైన్ పేరు వచ్చి రక్షణ. ఎంతమంది ఇక్కడ రక్షణ పొందారు? ఎవరు రక్షణ పొందలేదా? అటైతే మీరు పరలోకానికి పోరన్నమాట. మీరు రక్షణ పొందితేనే, ఆ రక్షణ అనే ట్రైన్లో ఉంటేనే మీరు పరలోకానికి వెళ్తారు. రక్షణ పొందకపోతే నరకం తప్పదండి, చెప్తుంది కదా. మిస్ అయ్యారంటే కాబట్టి ఈ ట్రైన్ ఎవరెవరికి కావాలా ఈ రక్షణ? సరే ఓకే, కాబట్టి యేసు ప్రభు మాత్రమే మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళగలడు. సరే ఓకే, మనము ఒక ట్రైన్ ఎక్కాలంటే ఫ్రీగా ఎక్కగలమా? ఏం చేయాలా? టికెట్ ఎవరైనా ఫ్రీగా ఇస్తారా? పిల్లలు ఇక్కడ గమనించండి, టికెట్ ఫ్రీగా ఇస్తారా? టికెట్ కాస్ట్ చాలా ఉంటుంది కదా. ఏసీ కోచ్ అయితే ఒక టికెట్, జనరల్ కోచ్ అయితే ఒక టికెట్. కానీ ఈ ట్రైన్కి ఒక టికెట్కి ఒక కాస్ట్ ఉంది. ఆ కాస్ట్ ఏం తెలుసా? మనం ఎవరు చెల్లించలేం. ఎవరైనా చెప్పగలరా? కాస్ట్ అంటే డబ్బులు. ఈ రక్షణ అనే ఈ ట్రైన్లో వెళ్ళాలంటే, అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఆ ట్రైన్కి అయిన కాస్ట్ యేసయ్య చిందించిన రక్తం. కాబట్టి యేసయ్య చిందించిన రక్తమే దాని కాస్ట్. ఒకవేళ మనం అటు చేయగలమా? లేదు. యేసు ప్రభు మన కోసం ఏం చేశారు? తన ప్రాణాన్నే కాస్ట్గా, అంటే తన ప్రాణాన్నే దానికి కొరకు ఆ టికెట్కైనా కాస్ట్ ఇచ్చాడు. కాబట్టి ఈ ట్రైన్ ఎవరైనా మిస్ అవుతారా? ఎవరు మిస్ అవ్వద్దని. మిస్ అయితే నరకానికే వెళ్తాం. కాబట్టి యేసు ప్రభు మన కొరకు కాస్ట్ కూడా చెల్లించాడు. ఇంకా కూడా మీరు దీన్ని నిర్లక్ష్యం పెడితే, రక్షణ నిర్లక్ష్యం పెడితే ఖచ్చితంగా నరకమే. కాబట్టి ఈ పాట యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకొని, భావాన్ని అర్థం చేసుకొని అందరం కలిసి ఈ పాట పాడదాం. సరే, ఇప్పుడు ఒక్కొక్క వరుస చెప్పినప్పుడు ఫస్ట్ ఆ యొక్క యాక్షన్ ఒకసారి నేర్చుకోండి, తర్వాత లేచి నిలబడి పాడదాం. మీరు లేచి నిలబడి పాడేటప్పుడు పక్కన ఉన్నవారిని మీరు నడుతున్నారు అలా చేయకూడదు, సరేనా? మీకు ఉన్న ప్లేస్లో జస్ట్ మీరు యాక్షన్ చేస్తే చాలు. ఇట్లా చుక్కు 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 అని వెనక ఉన్న వారిని ఎత్తవద్దు, సరేనా? సరే, యాక్షన్ మీనింగ్స్ పిల్లలు ఫస్ట్ స్టాన్సాలో ఉంది కదా, పాపం అనే ప్లాట్ఫామ్పై పచార్లు కొడుతుందండి. పాపం అనే ప్లాట్ఫామ్పై పచార్లు కొడుతుందంటే నేను చెప్తానమ్మా, నువ్వు పాపంలో ఉంటే నిన్ను వదిలిపెట్టి ఆ ట్రైన్ వెళ్ళిపోదు. వీడు పాపి, వీడు దేనికి పనికిరాడు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోదు. నిన్ను చుట్టూ తిరుగుంటూ వస్తూ ఉంటుంది, నిన్ను వదిలిపెట్టదు. నువ్వు ఒప్పుకునే వరకు, అవునయ్యా నేను పాపిని, నేను రక్షణ పొందుకోవాలి అని చెప్పి నువ్వు ఒప్పుకునే వరకు నిన్ను వదిలిపెట్టకుండా పచార్లు కొడుతూనే ఉంటుంది ఈ ట్రైను. సెకండ్ లైన్లో ఏముందంటే, సువార్త అనే అనౌన్స్మెంట్ నెగ్లెక్ట్ చేయొద్దండి. నిన్ను చుట్టూ రావటం కాదు, అదేం చేస్తుంది? నీతో మాట్లాడుతుంది. దానికి పేరే సువార్త అన్నమాట. సువార్త అందరూ విన్నారా? సువార్త యేసుప్రభు గురించి సువార్త విన్నారా? యేసుప్రభు సువార్త ఏంది చెప్పండి? ఎవరైనా ఒక్క మాటలో చెప్పండి. సువార్త యేసుప్రభువు పాపుల కోసం ఈ లోకానికి వచ్చి, పాపుల కోసం ఆయన రక్తం కార్చి చనిపోయి మరలా తిరిగి లేచారు. లేఖనాల ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి భూస్థాపన చేయబడి మరలా తిరిగి లేచాడు. ఆ యేసుప్రభుని నమ్మితే మనకి పాప క్షమాపణ. ఇదే సువార్త. ఆ సువార్త నీతో చెప్తూ ఉంటుంది. ఇంకో విషయం, పరలోకానికి పోవటకు ఇది ఒకటే బండి. పరలోకానికి పోవటకు ఇది ఒక్కటే మార్గం అంట, వేరే మార్గమే లేదు. నువ్వు ఎంత మంచివాడివైనా సరే, లేదన్నా నేను చాలా మంచివాడిని, నేను మా అమ్మ నాన్న మాట వింటాను, అంతా నాకు బాగానే ఉంది, కానీ యేసుప్రభుని మాత్రం నేను ఇంకా నమ్మలేదంటే నువ్వు పరలోకానికి పోతావా? చెప్పండి, పరలోకానికి పోతారా? యేసుప్రభుని నమ్మకపోతే. మీరు ఎంత మంచి వాళ్ళైనా కూడా సరే, యేసుప్రభుని నమ్మకపోతే పరలోకానికి పోరు. మిస్ అయ్యారంటే మీకు నరకం తప్పదండి. కాబట్టి మీరు మిస్ అయ్యారంటే, యేసుప్రభుని ఈ రక్షణని మీరు మిస్ అయ్యారంటే మీకు నరకం తప్పదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఈ పాట ఎలా నేర్పిస్తుందో ఒక ట్రైన్తో పోల్చి చెప్తుంది. మనందరికీ ట్రైన్ తెలుసు కదా, అందరం ట్రైన్లో వెళ్ళాం కదా, ఊరికి అందరూ ట్రైన్లో పోవడం అంటే మనకందరికి ఇష్టం కదా, మనం గుర్తుపెట్టుకోవాలని ట్రైన్తో పోల్చి ఇది చెప్పబడి ఉంది. సో ఈ ఫస్ట్ స్టాన్సా మాత్రం ఒకసారి పాడదాం. ఫస్ట్ స్టాన్సా ఒకసారి పాడదాం అందరం.